రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతో కూటమిగా వస్తున్నామని శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోల లలిత కుమారి అన్నారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అందరూ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. నమస్కారాలు. V5 ఛానల్కి స్వాగతం పలుకుతూ మరి ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలంతా కూడా విసుగు చెందిన మాట వాస్తవం. ఏదైతే మే 13న రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ పార్లమెంటు అభ్యర్థుల ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో మరి ఎస్కోట్ నియోజకవర్గం నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో శాసనసభ భరతబాబు గారిని కూడా ఆదరిస్తూ 2 ఓట్లు 2 సైకిళ్ళకి వేసి గెలిపిస్తామని కూడా ప్రజలంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దానికి నేను రుణపడి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటూ మరి శ్రీ భరతబాబు ఒక ఓటు, ఎమ్మెల్యే అభ్యర్థిగా లలితమ్మకు ఒక ఓటు వేయమని అందరినీ కోరుతూ ఉన్నాం. తప్పకుండా ఇద్దరిని మంచి మెజారిటీతో ప్రజలు అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకుంది. రాష్ట్ర ప్రజలకు తప్పకుండా ఉంటుంది. మళ్ళా భవిష్యత్తు ఏదైతే 2447 విజన్ చంద్రబాబు గారు ఇప్పటికే ప్రకటించారో దానిని సార్థకతం చేస్తూ చంద్రబాబు గారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని ఒక అపూర్వమైన నమ్మకం ఉంది. ఆశీర్వాద బిడ్డకి ఈసారి అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి.